Hi guys, welcome to our channel. So in this video we are going to look at AP TET 2024 English questions. Previous వీడియోలో 10 క్వశ్చన్స్ మనం చూసాం. ఈ వీడియోలో మనం 20 క్వశ్చన్స్ చూడబోతా ఉన్నాం. సో టైం ఎక్కువ అవుతుందేమో చూడాలి. బట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్లీ. ఓకే, ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే సో ఎంకరేజ్ చేయండి, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. సో ఇన్ ప్రీవియస్ వీడియో వీ లుక్డ్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 71. సో 61 నుంచి 70 వరకు చూసాం. నౌ లెట్స్ లుక్ ఎట్ 71 క్వశ్చన్ చూద్దాం. చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు refuse or reject something such as an offer or request. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రేజల్ వర్బ్. దేర్ ఆర్ 4 ఫ్రేజల్ వర్బ్స్, 4 ఉన్నాయి. పుట్ అప్, సెట్ ఇన్, టర్న్ డౌన్, సెట్ అవుట్. వీటిలో ఏదైనా వ్యతిరేకించటం లేకపోతే రిజెక్ట్ చేయటం, నేను చేయను అని చెప్పటం. సో దానికి సంబంధించిన మీనింగ్ ఎందులో ఉందో చూడండి. ఓకే, సో ఇదంతా కష్టమైంది కాదు, కొంచెం మీరు అవగాహన చేసుకుంటే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. పుట్ అప్, సెట్ ఇన్, టర్న్ డౌన్, సెట్ అవుట్. మీకు 1 minute టైం ఉంటుంది, ఎందుకంటే 1 minute 150 minutes 150 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 minutes ఉంటాయి. 30 minutesలో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ మీరు 1 minute ఎక్స్ట్రా తీసుకున్నా కూడా మీ టైం వేస్ట్ అయిపోతుంది. లెట్స్ సీ. సో ఆన్సర్ ఇస్, వాట్ కుడ్ బి ద ఆన్సర్? ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఆన్సర్, ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ అవర్ కామెంట్ బాక్స్. సో ఆన్సర్ ఈస్ టర్న్ డౌన్. వై టర్న్ డౌన్? లెట్స్ లుక్ ఎట్ అదర్ థింగ్స్. పుట్ అప్ అంటే ఏదైనా పెట్టడం, లేకపోతే రైజ్ సంథింగ్ ఆర్ ఫిక్స్ సంథింగ్ ఇన్ రైజ్డ్ పొజిషన్. సో ఏదైనా ఎక్కడన్నా పెట్టడాన్ని, తీసుకుపోయి పెట్టడాన్ని దాన్ని పుట్ అప్ అంటే. వై డోంట్ యూ పుట్ అప్ యువర్ హుడ్ ఆర్ అంబ్రెల్లా? ఐ పుట్ మై హ్యాండ్ అప్ టు ఆస్క్ ద టీచర్ ఎ క్వశ్చన్. పుట్ అప్ అంటే చూపించడం, పైకి చూపించడం. ఐ పుట్ మై హెయిర్ అప్ ఫర్ ద వెడ్డింగ్. సో వెడ్డింగ్కి నా హెయిర్ నేను పైకి వచ్చేటట్టు పెట్టుకున్నాను అని. సో ఇట్లా పుటప్ అనేది ఏదైనా పైకి కనిపించేటట్టు చూపించడాన్ని సో పుటప్ అంటారు. లెట్స్ సి. సెట్ ఇన్ అంటే బిగిన్ చేయటం. సో ఇది వ్యతిరేకత, సో రిజెక్ట్ చేయటం కాదు. సో ఫస్ట్ వన్ కూడా ఆన్సర్ కాదు, సెకండ్ వన్ కూడా ఆన్సర్. ఇది సెట్ ఇన్ అనేది కూడా కాదు, టు బిగిన్. సో సెట్ ఇన్ అనేది టు బిగిన్. ఇఫ్ ద వుండ్ ఈస్ అన్ట్రీటెడ్, ఇన్ఫెక్షన్ మే సెట్ ఇన్ అంటే బిగిన్ అవుతుంది, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందని. ఇన్ వింటర్ డార్క్నెస్ సెట్స్ ఇన్ సో ఎర్లీ. సో చీకటి ఇంటర్లో చాలా తొందరగా స్టార్ట్ అవుతుందని. సెట్ అవుట్ మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ సెట్ అవుట్? ఏదైనా స్టార్ట్ చేయటాన్ని సెట్ అవుట్ అండి. టు స్టార్ట్ అన్ యాక్టివిటీ విత్ అ పర్టిక్యులర్ ఎయిమ్. ఓకే, షీ సెట్ అవుట్ విత్ ద ఎయిమ్ ఆఫ్ బికమింగ్ ద యంగెస్ట్ ఎవర్ విన్నర్ ఆఫ్ ద ఛాంపియన్షిప్. దే సెట్ అవుట్ టు డిస్కవర్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్. ఏదైనా బిగిన్ చేయటాన్ని సెట్ అవుట్ అంటారు. ఓకే, సెటప్, సెట్ ఇన్, సెట్ అవుట్. ఈ 3 కూడా ఏది ఆన్సర్ కాదు. టర్న్ డౌన్ అనేది ఆన్సర్. సో రిజెక్ట్ చేయటాన్ని టర్న్ డౌన్ అంటాం. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. వాట్ ఈస్ అ ఫ్రేజల్ వర్బ్? సో మీరు ఫ్రేజల్ వర్బ్ నేను బ్రీఫ్గా ఒక మీనింగ్ ఇస్తున్నాను చూడండి. వర్బ్ కంబైన్డ్ విత్ an adverb or preposition or something both to give a new meaning. సో దీన్ని పార్టికల్ అంటారు. ఒక వర్బ్తో పాటు ఒక యాడ్వర్బ్ కానీ ప్రెపోజిషన్ కానీ ఉంటుంది. సో అట్లా వచ్చేదాన్ని ఫర్ ఎగ్జాంపుల్ బ్రింగ్ అప్, ఓకే, లుక్ ఆఫ్టర్, ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ సి లుక్, ఫర్ ఎగ్జాంపుల్ సి so look after. So look after my baby. So what does it mean? Look అనేది ఒక verb,
Okay, this is a particle. Okay, right. Adverb, right? So look after and ఈ రెండు కలిసి ఒక డిఫరెంట్ మీనింగ్ వస్తుంది, దీన్ని ఫ్రేజల్ వర్బ్ అంటారు. సో రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో దేర్ ఆర్ సమ్ ఫ్రేజల్ వర్బ్స్, మీరు స్క్రీన్ ఆపుకొని కొన్ని జస్ట్ చూడండి. రైట్, 72, క్వశ్చన్ నెంబర్ 72. The following is true about imperative sentences. So it's about imperative sentences. What is imperative? So you look at the answers. So ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ 1 minute మీకున్న 1 minute you are supposed to understand all these things and answer. The following is true about imperative sentence. They usually express strong emotions. Imperative sentences strong emotions తెలియజేస్తాయా? They always begin with interrogative words. Interrogative words తో స్టార్ట్ అవుతాయా? Interrogative words అంటే who, what, why, etc. వీటితో స్టార్ట్ అవుతాయా? సో లేక థర్డ్ వన్, దే గివ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ రిక్వెస్ట్స్. సో అవి కమాండ్సా, రిక్వెస్ట్సా, ఇన్స్ట్రక్షన్సా? ఓకే, అంటే కమాండ్స్ ఉంటాయా, కమాండ్ టైప్ క్వశ్చన్ సెంటెన్సెస్, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయా, అందులో రిక్వెస్ట్ ఉంటాయా? ఫోర్త్ వన్, దే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్టేట్ ఫ్యాక్ట్. లేకపోతే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ ఎ గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్, ద గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ వెల్, సో ఈజ్ ఎ డాక్టర్, అట్లా చెప్తుందా? సో ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది ఏం చెప్తుంది? సో దేర్ ఆర్ 4 types ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ద ఆన్సర్ ఈస్, what is the answer? Right, they give commands, instructions and requests and prayers, etc. Right, so imperative sentence anedi, so it gives commands, instructions and requests. What is an imperative? A sentence that gives command or gives a request to do something. So sit down, for example, sit down, hand me that bowl, are imperative sentences. సో మనం ప్రేయర్ చేస్తాం. సో ప్రేయర్ చేసేటప్పుడు ప్లీజ్ లార్డ్ గివ్ మీ సంథింగ్ అడుగుతాం. సో ప్రేయర్ చేస్తాం, కమాండ్ చేస్తాం, సిట్ డౌన్ అంటాం, ఓకే, రిక్వెస్ట్ చేస్తాం. సో కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, అట్లా రిక్వెస్ట్ చేస్తాం. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. సో సెంటెన్సెస్ని మనం 2 రకాలుగా విభజించవచ్చు. దేర్ ఆర్ 2 types of sentences. So based on the function, based on the structure. So function, based on the function మనం 4 types, assertive or declarative అంటారు, imperative, interrogative, exclamative. ఓకే, సో అకార్డింగ్ టు స్ట్రక్చర్, మనం స్ట్రక్చర్ చూస్తే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అనేది ఉంటుంది. కాంప్లెక్స్, కాంపౌండ్ అనే సెంటెన్స్ కూడా ఉంటుంది. సో మీ స్క్రీన్ మీద ఇవన్నీ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. సో వీటి గురించి స్టడీ చేయండి. సో రైట్, question number 73. So imperative sentence ante what do you understand? It's about giving instruction, commands, prayers, etc. So 73, question number 73. So he said to me, let's go home together. Choose the direct, indirect speech for the sentence above. So ఇవి కొంచెం కొన్నిసార్లు కన్ఫ్యూజన్గా ఉంటాయి. సెంటెన్సెస్ అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండటం వల్ల మీకు తక్కువ టైంలో మీరు తప్పులు చేయరు. తక్కువ టైం కాబట్టి ఉండేది, తొందరగా మనం ఆన్సర్ చేసేటప్పుడు పొరపాటు చేయాలి. కేర్ఫుల్గా మీరు ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏందో అర్థం చేసుకోండి. ఈ రిపోర్టెడ్ స్పీచ్ సంబంధించిన ప్రీవియస్ వీడియోలు నేను చేశాను, రిపోర్టెడ్ స్పీచ్, అవి ఒకసారి చూడండి. సో ఇక్కడ కూడా నేను ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈజ్ ఇట్. హీ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్. ఈ సెంటెన్స్ని ఎట్లాగూ మీరు మారుస్తారు. దిస్ ఈజ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏందో చూసాం ఇప్పుడు. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ని ఎట్లా మార్చాలి. జనరల్గా కొన్నిసార్లు మనం అసెర్టివ్ సెంటెన్స్ ఇస్తే కొన్నిసార్లు ఈజీగా మనం మార్చవచ్చు. ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. హీ ప్రపోజ్డ్ మీ దట్ వీ షుడ్ గో హోమ్ టుగెదర్. హీ హర్జ్డ్ మీ టు go with him. He asked me to go home with him. He proposed me to go home together.
ఏంటిది? ఈ సెట్ టు మీ, అతను నాతో చెప్పాడు లెట్స్ గో హోమ్ టుగెదర్ అన్నాడు. దీని మీనింగ్ ఏంటి? ప్రపోజ్ చేసిండా, హర్ట్ చేసిండా, లేకపోతే అర్జింగ్ అంటే రిక్వెస్ట్ చేస్తున్నాడా, లేకపోతే ఆస్టా, ప్రపోజ్డా, ఏంటి? రైట్. సో లెట్స్ గో హోమ్ టుగెదర్ దీన్ని ఎట్లాగ మీరు ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తారు? సో ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్, హీ ప్రపోజ్డ్ టు మీ దట్ we should go. So let's go means we both, he and me. So we should go home together. Okay, so there are many things about changing indirect speech, imperative sentence ఎట్లా మార్చాలి అనేది. సో there are sentences of suggestion and sentence of permission. ఇటు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ లెట్ వచ్చినప్పుడు ఎలాగ మార్చాలి ఏంటనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మీరు ఈ వీడియో ఆపుకొని ఒకసారి చూడండి. రూల్స్ ఆఫ్ కన్వర్షన్ నేను ఇటు సపరేట్గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను తర్వాత, ఎట్లా వీటిని చేంజ్ చేయాలనేది. సో టైం లేదు కనుక నేను జస్ట్ మీకు స్క్రీన్ మాత్రమే చూపిస్తున్నాను. మీరు వీడియో ఆపుకొని చదువుకోండి, తర్వాత విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. So 74. Some of the fruit cake dash gone. Choose the correct verb that fits the blank. Okay, దీన్ని ఎలాగ మీరు ఆన్సర్ చేస్తారు? Some of the fruit cake dash gone. Some of the fruit cake is gonna, are gonna, were gonna, be gonna. ఓకే, సమ్ ఆఫ్ ద ఫ్రూట్, సమ్ అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఫ్రూట్కి ఏ వర్బ్ వస్తుంది మీకు? ప్లూరల్ వస్తుందా, సింగులర్ వస్తుందా? అది ఆలోచించండి. ఓకే, సింగులర్ వస్తే ఈజ్ ఉంది ఇక్కడ. ఓకే, బీ వస్తుందా? బీ వస్తుందా? చూడండి. ఆర్ వస్తుందా? వర్ వస్తుందా? రైట్. సో ద ఆన్సర్ ఈజ్ వై సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ ఈజ్ గాన్. ఎందుకని? ఈజ్ గాన్ ఇది ప్యాసివ్ వాయిస్. సో ఆర్ రాదు, ఎందుకంటే ఇది ప్లూరల్ కాదు. సమ్ సో అన్కౌంటబుల్ నౌన్ ఇది. సో అన్కౌంటబుల్ ఒక సమ్ పార్ట్ని మనం చూపిస్తున్నాం కాబట్టి ఈజ్ వస్తుంది, నాట్ వర్ అండ్ బి. రైట్. సో 75. Question number 75. Belonging to all parts of the world. Choose one word substitute for the sentence above. One word substitution. So one word substitution lo 4 ఉన్నాయి: native, cosmopolitan, omnipresent and Puritan. So ఈ మీనింగ్స్ మీకు తెలియాలి. సో ఈ మీనింగ్స్ తెలియాలంటే you do some background work, try to understand. So list of one word substitutions మీరు చూడండి. సో ట్రై టు అండర్స్టాండ్ their మీనింగ్స్. మీరు తెలుగులోనే కాదు, ఇంగ్లీష్లో యూ ట్రై టు అండర్స్టాండ్ ద మీనింగ్. బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో అంటే అన్ని ప్రాంతాలకు సంబంధించిన దానిని ఏమంటారు? ఏ ప్రాంతమైనా కలిపి, అన్ని అంటే దేశంలో, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాలకు సంబంధించిన దాన్ని ఏమంటారు? నేటివ్ అనేది ఓన్లీ రీజనల్, ఓకే, ఆ ఏరియాకి సంబంధించింది. సో కాస్మోపాలిటన్, వాట్ ఈస్ కాస్మోపాలిటన్? ఓమ్ని ప్రజెంట్ అంటే ఒక వ్యక్తి, హీ ప్రజెంట్స్ హిమ్సెల్ఫ్ ఎవ్రీవేర్. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్ అంటే ఆయన ఎక్కడైనా ఉంటాడు, సర్వాంతర్యామి అంటాం కదా అది. ప్యూరిటన్ అంటే మీనింగ్ ఆల్రెడీ ఇట్స్ ఆన్ ద స్క్రీన్. అ పర్సన్ హూ అడ్హెర్స్ టు స్ట్రిక్ట్ మోరల్ రిలీజియస్ ప్రిన్సిపల్స్. ఆ మతంలో ఉన్న వాటిని ఉన్నట్టుగా పాటించామని ప్యూరిటన్ అంటారు. కాస్మోపాలిటన్ ఈజ్ అ ప్లేస్, ఓకే, బిలాంగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఈజ్ అ కాస్మోపాలిటన్ సిటీ అంటే హైదరాబాద్లో అన్ని దేశాల వాళ్ళు ఉంటారు. సో కాస్మోపాలిటన్ containing or having experience of people and things from many different parts of the world. New York is a highly cosmopolitan city. So let's see 76. Choose the correct
కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇది కూడా కొంచెం కొన్నిసార్లు మనకి కన్ఫ్యూజనే, కొన్నిసార్లు ఎక్కువసార్లు ఇది కన్ఫ్యూజనే. సో దేన్ని, సో జిప్సీ అనే ఒక వర్డ్, జిప్సీ అనే కార్లు కూడా వచ్చింది. ఆ వర్డ్ ఇచ్చి దాని ప్లూరల్ ఏంటో కనుక్కోమన్నాడు. ప్లూరల్ జిప్సీ అనే వర్డ్ ప్లూరల్, ఇది ప్లూరల్ ఫామ్ ఇచ్చాడు. ఆ ప్లూరల్ ఫామ్ని మనం కనుక్కోవాలి. సో లెట్స్ సీ వాట్ ఈజ్ జిప్సీ, రైట్? సో ఇట్ ఈస్ not easy to find, not easy to identify. So the answer is first one is the answer. Gypsy is the answer. సో మనం ఈ స్పెల్లింగ్స్ గుర్తుపెట్టుకోవడం అనేది కొంచెం పెద్ద టాస్కే. సో మనం ఏం చేయాలంటే ద బెస్ట్ వే టు రిమెంబర్ స్పెల్లింగ్ ఇస్ టు మేక్ గెటింగ్ ద స్పెల్లింగ్ అవుట్ ఆఫ్ యువర్ లాంగ్ టర్మ్ మెమరీ యాజ్ ఈజీ యాజ్ పాసిబుల్. సో మీరు ఏం చేయాలంటే మనకి షార్ట్ టర్మ్ మెమరీ, సో లాంగ్ టర్మ్ మెమరీ ఉంటుంది. ఆ లెటర్స్ని జాగ్రత్తగా చూడాలి, ప్రాక్టీస్ చేయాలి, కొన్ని ఎలాగ మారుతున్నాయో అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలం. సో వాటిలో ఏ చిన్న పొరపాటు చేసినా యూ విల్ మిస్ 1 మార్క్. 77, క్వశ్చన్ నెంబర్ 77. The first day of monsoon mist. Choose the meaning of the word monsoon mist. Monsoon mist అంటే ఏంటి? What is monsoon mist? How do you identify this? Monsoon mist వచ్చినప్పుడు, సో మిస్ట్ అంటే పొగమంచు. దానికి రిలవెంట్గా సన్షైన్ ఉంది. సో సన్షైన్ ఈజ్ నాట్ అబౌట్ మిస్ట్. ఫాగ్, స్నో, హేజ్ 3 ఉన్నాయి. ఈ 3 వర్డ్స్ చాలా సిమిలర్ వర్డ్స్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఫాగ్ అంటే ఏంటి, స్నో అంటే ఏంటి, హేజ్ అంటే ఏంటి, right? The answer is haze. Why? Answer is haze. So haze is something such as heat or smoke in the air that makes it less clear so that it is difficult to see well. Haze అనేది ఏంటంటే ఇది కూడా పొగమంచే. సో తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఇది కూడా పొగమంచే, కానీ ఇది వేడి వల్ల లేక పొగ వల్ల వస్తుంది. ఎందుకంటే ఎయిర్లో ఏదన్నా డిఫరెన్స్ వచ్చినప్పుడు, అంటే వాటర్ రెయిన్స్ వచ్చినప్పుడు, వాటి వల్ల సడన్గా రెయిన్స్ వచ్చినప్పుడు క్లారిటీ ఉండదు. దానిని హేజ్ అంటాం. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. వైల్ మిస్ట్ అండ్ ఫాగ్ అక్కర్ వెన్ వాటర్ డ్రాప్లెట్స్ హ్యాంగ్ ఇన్ ద ఎయిర్. మిస్ట్ కానీ ఫాగ్ కానీ, అంటే ఫాగ్ మిస్ట్ అంటాం. ఈ ఫాగ్ కానీ మిస్ట్ కానీ ఎప్పుడు వస్తుంది అంటే వాటర్ డ్రాప్లెట్స్, వర్షపు నీళ్ళు లేకపోతే నీళ్ళు ఏమైనా కిందకు వస్తూ ఉన్నప్పుడు అప్పుడు మిస్ట్ కానీ ఫాగ్ కానీ వస్తుంది. హేజ్ హ్యాపెన్స్ వెన్ ద పార్టికల్స్ ఇన్ ద ఎయిర్ ఆర్ పొల్యూటెంట్స్. సో ఎయిర్లో ఉన్న పార్టికల్స్ పొల్యూట్ అయినప్పుడు కొన్నిసార్లు రోడ్లు అవన్నీ మనకు కనపడవు. దట్స్ కాల్డ్ హేజ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హేజ్ occurs in areas far from the original source of the pollutants, which are carried by wind currents to where they ultimately gather. ఈ గాల్లో వచ్చే గాలి ప్రవాహం ద్వారా వచ్చే పొగ మంచుని అందులో పోల్డంత ఇది ఉంటుంది, పొల్యూటెంట్స్ ఉంటాయి. వాటిని మనం హేజ్ అంటాం. స్లైట్ డిఫరెన్స్ అర్థం చేసుకోలేకపోతే విల్ మేక్ ఎ మిస్టేక్. 78. Let's look at the 78. I'll tell you more. You always carried a bag with your books in it on your sightseeing trips. Choose the antonym of the word more. Antonym అడిగారు. సో వ్యతిరేక పదం. సో మోర్కి యాంటోనిమ్ అడిషనల్, ఎక్స్ట్రా, లెస్, ఫర్దర్. Additional, extra, less, further. So less is the antonym. Right, next. So 79 is related to ELT question. This is ELT question. Let's see. Lad, which is an inborn trait of human beings proposed by psycholinguistics, is a dash. Lad అనేది ఏంటని అడిగాడు. ఫుల్ ఫామ్ ఆఫ్ ల్యాడ్. సో సైకోలింగ్విస్టిక్స్ ప్రపోజ్ చేశారు. ల్యాడ్ అనేది ఒక డివైస్ ఉంటుంది అని నోమ్ శామ్స్కి ఈ మాట తీసుకొచ్చాడు. ల్యాడ్ అనే ఒక డివైస్
సో హ్యూమన్ బ్రెయిన్లో ఉంటుంది. ఆ డివైస్ ఏదైనా నేర్చుకోవడానికి సహాయపడుతుంది అనేది ఆయన ఉద్దేశం. సో ద LAD, LAD full form language acquisition device. Third answer is the right answer. Language acquisition device. మీరు చూడండి ఇవన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి. ఆ సిమిలర్గా ఉన్నవి లర్నింగ్, ఫస్ట్ వన్ లర్నింగ్ యాక్టివిటీస్ డివైస్, లర్నింగ్ అక్విజిషన్ డివైస్, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, లాంగ్వేజ్ యాక్టివిటీస్ డివైస్. మీరు చూడటంలో పొరపాటు చేసినా కూడా యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ మిస్టేక్. సో చాలా జాగ్రత్తగా యూ క్యాప్చర్ ఎవ్రీథింగ్ కేర్ఫుల్లీ. అది బ్రెయిన్లో మీరు ఉంచుకోండి. ల్యాడ్ అంటే ఏంటి, ఇట్లాంటి ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో దట్ యూ కెన్ గెయిన్ స్కోర్. వాట్ ఈస్ దిస్ ల్యాడ్? లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. మీరు కాన్సెప్ట్ని మీరు బిట్లు గుర్తుపెట్టుకోవాలనుకుంటే మీరు ఆన్సర్ చేయలేరు ఎగ్జామ్ వచ్చినప్పుడు. దట్ విల్ బి టఫ్ జాబ్ ఫర్ యూ. యువర్ మెమరీ డస్ నాట్ సపోర్ట్. So what you do is you try to understand the concept. That concept will retrieve the right answer. So you can get the right answer out of the concept. So the language acquisition device is a claim from the language acquisition research proposed by Noam Chomsky in the year 1960s. 60s లో ఈయన ఈ అక్విజిషన్ డివైస్ అనేది ల్యాడ్ అనే దాన్ని ప్రపోజ్ చేశాడు. సో కొన్నిసార్లు ఎగ్జామ్స్లో హూ ప్రపోజ్డ్ ల్యాడ్ అనొచ్చు, నోమ్ చామ్స్కీ, రిమెంబర్. సో ఇయర్ కూడా అడగొచ్చు. ఐ థింక్ ఇట్ ఈస్ 1967 ఐ థింక్. సో 1960స్లో ఈ కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశాడు నోమ్ చామ్స్కీ. ద ల్యాడ్ కాన్సెప్ట్ ఈజ్ అ purported instinctive mental capacity which enables an infant to acquire and produce language. ఓకే, సో బిహేవియరిస్టులు ఉన్నారు, నేటివిస్టులు ఉన్నారు. వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ గ్రూపు చామ్స్కీ గ్రూప్ చెప్పింది ఏంటంటే పిల్లవాడిలో ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ద్వారా ఆ బాక్స్లో నేర్చుకునే ఎబిలిటీ ఉంటుందని చెప్పాడు. బిఎఫ్ స్కిన్నర్ అనే బిహేవియరిస్టులు ఏం ఆర్గ్యూ చేశారంటే చిల్డ్రన్ ఆర్ బోర్న్ విత్ మైండ్స్ దట్ ఆర్ బ్లాంక్ స్లేట్స్. ఆ బ్లాంక్ స్లేట్ లాంటిది, నువ్వు ఏది రాస్తే అది నేర్చుకుంటారని చెప్పాడు ఆయన. అండ్ లెర్న్ లాంగ్వేజ్ బై ఇమిటేటింగ్ దేర్ కేర్ గివర్స్. ఎవరైతే పిల్లలు వాళ్ళని పట్టించుకుంటారో వాళ్ళు ఏది చెప్తే అది నేర్చుకుంటారు. కానీ చామ్స్కీ లాంటి నేటివిస్టులు ఏం చెప్పారంటే ఆర్గ్యూ దట్ children are born with an inbuilt ability to learn a language. అసలు వాళ్ళకి ఎబిలిటీ ఉంటుంది పుట్టుకతోనే. వాళ్ళకి ల్యాడ్ అనే ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ద్వారా వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకుంటారని చెప్తా వచ్చారు. రైట్. క్వశ్చన్ నెంబర్ 8. సో ల్యాడ్ ఫుల్ ఫామ్ ఏంటి? లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. సో ఎట్లయినా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో డిజైన్ అని ఇచ్చాడు, ఇక్కడ లాంగ్వేజ్ అని మార్చాడు, లెర్నింగ్ అని మార్చాడు, అక్విజిషన్ యాక్టివిటీస్ అని మార్చాడు, రకరకాలుగా వర్డ్స్ మార్చాడు. సో బీ కేర్ఫుల్. వాళ్ళు జస్ట్ దే ప్లే విత్ యువర్ మెమరీ. క్వశ్చన్ నెంబర్ 80. ఐడెంటిఫై ద గ్రాఫిక్ మోటార్ స్కిల్స్. గ్రాఫిక్ రైటింగ్కి సంబంధించిన మోటార్ స్కిల్స్ ఏవి? లిసనింగ్ అండ్ రీడింగ్. లిసనింగ్ అనేది సో గ్రాఫికల్ కాదు, రైటింగ్ సంబంధించింది కాదు. సో లిసనింగ్ అండ్ రైటింగ్ ఓకే, లిసనింగ్ అనేది కాదు. సో రీడింగ్ అండ్ రైటింగ్. సో రీడింగ్లో సంబంధించిన రైటింగ్ ఉంటుంది, మనం రాసిన దాన్ని చదువుతారు. సో రైటింగ్ అనేది రైటింగ్ యాక్టివిటీ, సో రాసే యాక్టివిటీ గ్రాఫికల్ యాక్టివిటీ. లిసనింగ్ అండ్ స్పీకింగ్ కాదు. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. రీడింగ్ అండ్ రైటింగ్. వాట్ ఆర్ దీస్ graphic motor skills? Graphomotor skills are the skills used to perform the task of writing. They include visual perceptual skills, orthographic coding, motor planning and execution. So kinesthetic feedback and visual motor coordination. This is all about these activities. So ఇందులో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే హ్యాండ్ రైటింగ్, కంపోజిషన్, రీడింగ్లో కూడా ఆ పిల్లవాడికి ప్రాబ్లం వస్తుంది. సో గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. సో 81.
ఐడెంటిఫై ద కాంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఇది కొంచెం సింపుల్ క్వశ్చనే. కాంటెంట్ వర్డ్స్ అంటే ఏంటి, గ్రామాటికల్ వర్డ్స్ ఆర్ స్ట్రక్చరల్ వర్డ్స్ అంటే ఏంటి మీకు అవగాహన ఉంటే యూ కెన్ ఈజీలీ ఆన్సర్. యాజ్ బిఫోర్, విత్ ఇన్, బ్రేవ్. సో ఎట్లా, హౌ డు యూ ఆన్సర్ దిస్? చూడండి ఏం ఆన్సర్ వస్తుంది అక్కడ. సో యాజ్ బిఫోర్, విత్ ఇన్, బ్రేవ్. కాంటెంట్ వర్డ్ ఏది? ఇట్లా 4 వర్డ్స్ ఉన్నాయి. ఓకే, యాజ్, బిఫోర్, విత్ ఇన్, బ్రేవ్. సో ఈ యాజ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవన్నీ కూడా గ్రామాటికల్ వర్డ్స్ అంటారు, లేకపోతే స్ట్రక్చరల్ వర్డ్స్ అంటారు. లాస్ట్ వన్ బ్రేవ్. సో బ్రేవ్ అనేది మీనింగ్ వస్తుంది. సో యాజ్, విత్, బిఫోర్, విత్ ఇన్ అనే దాన్ని అవి కాంటెంట్ వర్డ్స్ కాదు, అవి గ్రామర్ వర్డ్స్. కాంటెంట్ వర్డ్స్ ఆర్ వర్డ్స్ దట్ హ్యావ్ మీనింగ్. అసలు కాంటెంట్ వర్డ్స్ అనేవి ఏంటంటే వాటికి ఒక మీనింగ్ ఉంటుంది. దే కెన్ బి కంపేర్డ్ విత్ గ్రామాటికల్ వర్డ్స్ విచ్ ఆర్ స్ట్రక్చరల్. సో నౌన్స్, మెయిన్ వర్బ్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, ప్రెపోజిషన్స్, ఇవన్నీ ఆక్సిలరీ వర్బ్స్, ప్రొనౌన్స్, ఆర్టికల్స్, ఇవన్నీ కూడా గ్రామాటికల్ వర్డ్స్. కాంటెంట్ వర్డ్స్ అనేది మీనింగ్ ఉండే వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ ద సెంటెన్స్. we flew over the mountains at dawn. Okay, flew, mountains, dawn అనే 3 words. ఈ 3 words content words. Okay, so remaining words are grammatical words. Next one, 82. The main aim of a composition is to. కాంపోజిషన్ రైటింగ్ అంటాం కదా, ఎస్ఏ రైట్ అయ్యటం అట్లాంటి స్కూల్లో ఉంటుంది, డిస్కోర్స్ రైటింగ్ అని. సో వాటి ఎయిమ్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద కాంపోజిషన్? దెర్ ఆర్ 4 ఆప్షన్స్. కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. ఒకరికున్న ఆలోచనలు ఒక ఆర్గనైజ్డ్ వేగా పెట్టడమా? కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ ఎ జిగ్జాగ్ వే, ఇష్టం వచ్చినట్లు రాయటమా? ఎక్స్ప్లోర్ ఫొనెటిక్స్ గురించి ఎక్స్ప్లోర్ చేసేదా? ఇంప్రూవ్ వన్స్ హ్యాండ్ రైటింగ్. ఇది హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేయటానికి కాంపోజిషన్ అంటే రైటింగ్ స్కిల్స్. ఇట్ కమ్స్ అండర్ రైటింగ్ స్కిల్స్, బట్ హ్యాండ్ రైటింగ్ కోసమా? ఓకే, సో ద ఆన్సర్ ఈస్ కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ ఆర్గనైజ్డ్ వే. నీకు ఒక ఎస్సే ఇచ్చారు అంటే ఆ ఎస్సేని ఎట్లా నువ్వు ఒక ఆర్గనైజ్డ్ వేగా ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలని ఒక ఆర్గనైజ్డ్ వేగా చేయాలి. సో దట్స్ వై ద ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కాంపోజిషన్ రైటింగ్ is creating and organizing a written paper or an essay on a topic in a field of study. కాంపోజిషన్ అనేది ఒక క్రియేటివ్ వర్క్. అది ఆర్గనైజేషన్తో చేయాలి, నీకు అంతా కరెక్ట్గా ఆర్గనైజ్ చేయాలి. కాంపోజిషన్ హెల్ప్స్ రైటర్స్ రికగ్నైజ్ క్వాలిటీ రైటింగ్, develop their own effective writing skills. The 4 main types of composition writing are description, narration, exposition, and argumentation. Next one, question number 83. So 83 ఈ క్వశ్చన్ మీరు చూడండి. సో జనరల్లీ మీకు 1 minute ఈ క్వశ్చన్కి సరిపోయిద్దా అంటే నేను ఖచ్చితంగా సరిపోదు అనుకుంటాను. 1 minute ఈజ్ నాట్ సఫిషియంట్. సో ఈ పారాగ్రాఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ప్రతి దానిలో ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ మీద 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు తొందరగా ఆ ప్యాసేజ్ని అర్థం చేసుకోవాలి, ఆన్సర్ చేయాలి. సో దానికి మీరు కొన్ని స్ట్రాటజీస్ వాడాలి. సో ఎప్పుడైనా మీరు రీడింగ్ కాంప్రహెన్షన్ ఆన్సర్ చేసేటప్పుడు డోంట్ డైరెక్ట్లీ గో టు ద పారాగ్రాఫ్. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? సో క్వశ్చన్ ఏంటంటే సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగాడు. మీరు ఈ క్వశ్చన్ ముందు ఆన్సర్ చూసుకోండి, తర్వాత యూ గో టు ద పారాగ్రాఫ్. ఎప్పుడైనా కాంప్రహెన్షన్ చేసేటప్పుడు జస్ట్ లుక్ ఎట్ దీస్ థింగ్స్. ద మెడో వాజ్ బజ్లింగ్ విత్ యాక్టివిటీ as various animals roamed around. The butterflies in the meadow were still resting on the flowers. The breeze in the meadow was harsh and unsettling. The meadow was devoid of any plant life. చూడండి, సో ఈ పారాగ్రాఫ్ మనకి సింపుల్గా కనిపిస్తుంది కానీ దానిలో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోవడం కష్టం. డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు ఇప్పుడు ఇవ్వట్లేదు. యూ హ్యావ్ టు ఇన్ఫర్ ద మీనింగ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. సో మీరు చూస్తే చూడండి, ద సన్
The sun cast its golden rays over the tranquil meadow, where butterflies danced among the wild flowers. A gentle breeze whispered through the trees, carrying with it the sweet scent of the honeysuckle. Sweet scent of honeysuckle. In his peaceful oasis, time seemed to stand still, inviting weary souls to find solace in nature's embrace. Select the correct statement. వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద మెడో వాజ్ బజ్లింగ్ విత్ యాక్టివిటీ. ఆ మెడో ఎలా ఉంది, ఆ పచ్చిక బయలు ఎలా ఉంది అంటే లాట్ ఆఫ్ యాక్టివిటీ ఉందా? సో చాలామంది యానిమల్స్ ఉండి దాని చుట్టూరంతా తిరుగుతా యాక్టివిటీ, లాట్ ఆఫ్ యాక్టివిటీ, యానిమల్ యాక్టివిటీ ఉందా? లేక ద బటర్ఫ్లైస్ ఇన్ ద మెడో వర్ స్టిల్ అండ్ రెస్టింగ్ ఆన్ ద ఫ్లవర్స్. అక్కడ ఉన్న బటర్ఫ్లైస్ ఒకే చోట ఉండి కదలకుండా ఉంటున్నాయా, రెస్ట్ తీసుకుంటా ఉన్నాయా? ద బ్రీజ్ ఇన్ ద మెడో వాజ్ హార్ష్ అండ్ అన్సెటిలింగ్. అక్కడున్న గాలి వచ్చే బ్రీజ్ సో చాలా కష్టంగా ఉంది, ఇష్టం వచ్చినట్లుగా గాలి వస్తూ ఉందా? ద మెడో వాజ్ డివైడ్ ఆఫ్ ఎనీ ప్లాంట్ లైఫ్. సో ప్లాంట్ లైఫ్ లేకుండా అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది, రైట్? సో హౌ డు యూ అండర్స్టాండ్ దిస్ అండ్ హౌ డు యూ ఆన్సర్ దిస్? సో మీకు తెలుగులో కూడా ఇచ్చాను చూడండి, మీరు వీడియో ఆపుకొని ఒకసారి చూడవచ్చు. అడవి పువ్వుల మధ్య సీతాకోక చిలుక నృత్యం చేసే ప్రశాంతమైన పచ్చిక భూమిపై సూర్యుడు తన బంగారు కిరణాలను ప్రసరించాడు. సో హనీసకిల్ యొక్క తీపి పరిమాణాన్ని తనతో తీసుకెళ్తున్న ఒక సున్నితమైన గాలి చెట్ల గుండా గుసగుసలాడింది. ఈ ప్రశాంతమైన వయాసిస్లో అలసిపోయిన ఆత్మలను ప్రకృతి అలంఘనను స్వాంతనం పొందేందుకు ఆహ్వానిస్తూ కాలం నిశ్చలంగా ఉన్నట్లు అనిపించింది. ఇది ట్రూ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద పారాగ్రాఫ్. ఓకే, రైట్. లుక్ ఎట్ దిస్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. వై ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్? ద బటర్ఫ్లైస్ ఇన్ ద మెడో వర్ స్టిల్ అండ్ రెస్టింగ్ ఆన్ ద ఫ్లవర్స్. You look at this. The sun cast its golden rays over the tranquil meadow, where butterflies danced among the wild flowers. A gentle breeze whispered through the trees, carrying with it in the sweet scent of. So butterflies were still and resting on the flowers. So that is, so where butterflies danced among the, and a gentle breeze whispered through the trees, carrying with it a sweet scent of honeysuckle. In this peaceful oasis, time seemed to stand still, inviting weary souls to find solace in nature's embrace. So this is the answer. Second one is the answer, right? So 84th question kuda based on the paragraph. 84 question kuda choose the correct statement based on the passage. Correct statement అడిగాడు. meadow was noisy with the chirping of birds ఆడ నాయిజీగా ఉందా? the breeze carried the scent of roses. ఆ బ్రీజ్ ఒక సెంట్ని, వాసనని తీసుకొస్తా ఉందా? పరిమళాన్ని, మంచి వాసన పరిమళాన్ని. టైమ్ సీమ్ టు పాస్ క్విక్లీ ఇన్ ద మిడోనా. అసలు టైం వర్క్న అయిపోతా ఉందా? ద మిడో వాజ్ సరౌండెడ్ బై ఆల్ టాల్ బిల్డింగ్స్. చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయా? కాదు. సో ఈజీలీ ఈ క్వశ్చన్ ఈజీగానే ఉంది, యూ కెన్ ఈజీలీ ఆన్సర్. సో సెకండ్ వన్ ఈజ్ ద, సో ద బ్రీజ్ క్యారీడ్ ద సెంట్ ఆఫ్ రోజెస్. 85. If the teacher is not imaginative, bilingual method engine. This is also ELT question. Bilingual method గురించి అడిగారు. సో మెథడ్స్ అన్నీ కూడా మీరు చదవాలి. ఓకే, నేను కొద్ది రోజుల తర్వాత మీకు అన్ని మెథడ్స్ ఓవర్వ్యూ ఇస్తాను, వాటి ఇంపార్టెన్స్ అంతా చెప్తాను. సో జస్ట్ ఫాలో మీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ బైలింగ్వల్ మెథడ్. ఒకవేళ టీచర్ కానీ ఇమాజినేటివిటీ కాకపోతే, ఇమాజినేషన్ పవర్ లేకపోతే టీచింగ్ ఎబిలిటీ లేకపోతే బైలింగ్వల్ మెథడ్ ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ ఇన్నోవేటివ్ మెథడా? నో. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడా? డైరెక్ట్ మెథడ్ అవుతుందా? డిడక్టివ్ మెథడ్. డిడక్టివ్ అంటే జస్ట్ రూల్స్ చెప్పి తర్వాత ఎగ్జాంపుల్స్ ఇట్ అని డిడక్టివ్ మెథడ్ అంటే.
సో డైరెక్ట్ మెథడ్ అంటే కంప్లీట్గా ఇంగ్లీష్లోనే, ఇంగ్లీష్ని ఇంగ్లీష్ ద్వారానే టీచ్ చేయటాన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే ఉన్న దానిని తెలుగులో చెప్పటాన్ని. ఇప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే ఉన్నదాన్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అవుతుంది బైలింగ్వల్ మెథడ్ అనేది. ఎస్, సో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్గా మారింది. టీచర్ కానీ ఏమి క్రియేటివిటీ ఉపయోగించకపోతే ఇట్ విల్ బికమ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఎందుకని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అవుతుంది? యూ మస్ట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బైలింగ్వల్ మెథడ్. అసలు బైలింగ్వల్ మెథడ్ ఎందుకు వచ్చింది అనేది మీకు అర్థం కావాలి. బైలింగ్వల్ మెథడ్ అంటే ఒక L1 ఉపయోగించి L2 టీచ్ చేయడానికి ఒక టూల్గా మాత్రమే వాడాలి, కానీ దాని ద్వారానే టీచింగ్ని కంటిన్యూ చేయకూడదనే బైలింగ్వల్ మెథడ్ ఉద్దేశం. దీని ఎక్స్పోనెంట్ కూడా CJ డాసన్ కొన్ని క్వశ్చన్స్లో, కొన్ని పేపర్స్లో హూ డెవలప్డ్ దిస్ బైలింగ్వల్ మెథడ్ అని డైరెక్ట్ అడిగారు. డాక్టర్ CJ డాట్సన్ అనే ఆయన. సో దీనికి సంబంధించి ఒక వీడియో నేను తర్వాత చేస్తాను. సో దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, ఇవన్నీ కూడా. సో యూ విల్ గెట్ ఎ న్యూ వీడియో ఆన్ దిస్. అడ్వాంటేజెస్ ఆఫ్ బైలింగ్వల్ మెథడ్, డిసడ్వాంటేజెస్, అంటే డైరెక్ట్ మెథడ్ అంటే ఏమిటి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే ఏమిటి, అవన్నీ. లెట్స్ కమ్ టు ద 86. నేను అవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే, సో ఈ వీడియో ఎక్కువ డ్రాగ్ అవుతుంది కాబట్టి తర్వాత ఐ విల్ మేక్ ఎ షార్ట్ వీడియో ఆన్ దోస్ థింగ్స్. లెట్స్ సీ 86th క్వశ్చన్. ద సైలెంట్ వే వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై, డైరెక్ట్ క్వశ్చన్ బట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ELT. మీరు ELT సంబంధించిన మీ మెథడాలజీ బుక్ చాలా జాగ్రత్తగా చదవాలి. ఇంకా రిచర్డ్స్ అండ్ రోజెస్ బుక్ కానీ మీ దగ్గర ఉంటే యూ ట్రై టు రీడ్. సో అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్, అది ఆ బుక్ కూడా మీరు చదవండి. రైట్, సైలెంట్ వే హూ వాజ్ ఇంట్రడ్యూస్, ఇట్స్ మెమరీ బేస్డ్ క్వశ్చన్. జస్ట్ మీరు హూ ఇంట్రడ్యూస్ ది సైలెంట్ వే మెథడ్. సో గెట్టింగో ఇంట్రడ్యూస్ చేశాడు. సైలెంట్ వే అనేది ఏంటంటే టీచరు, ద సైలెంట్ వే ఇస్ ద నేమ్ ఆఫ్ మెథడ్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ డివైస్డ్ బై క్యాలెబ్ గెట్టింగో. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద premise that the teacher should be silent as much as possible in the classroom, but the learners should be encouraged to produce as much language as possible. సైలెంట్ వే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, సహజంగా ఇండియన్ క్లాస్ రూమ్లో టీచర్ టాక్ టైం ఎక్కువ ఉంటుంది. టీచరే మాట్లాడతాడు. ఇప్పుడు కూడా మేము చేసేది చాలాసార్లు అట్లే చేస్తాం. కొన్నిసార్లు స్టూడెంట్స్ కోఆపరేట్ చేయకపోతే సో మేమే మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడి టీచరే మాట్లాడతారు. సో మనం మాట్లాడుతూ ఉంటే స్టూడెంట్ ఏం నేర్చుకోలేడు. అందుకని సైలెంట్ వే, ఈ క్యాలెబ్ గెట్టింగ్ వే ఏం చెప్తాడంటే, సో టీచరు టాక్ టైం తగ్గించుకోవాలి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సైలెంట్గా ఉండాలి, స్టూడెంట్కి అవకాశం ఇవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం. దేర్ ఆర్ ప్రిన్సిపల్స్, సైలెంట్ వే ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను తర్వాత మీకు వేరే వీడియోలో చెప్తాను. రైట్, 87 క్వశ్చన్ నెంబర్ 87. సో వీఆర్ ఆల్మోస్ట్ గోయింగ్ టు క్లోజ్ దిస్ వీడియో. సో 87 question. I will walk dash the supermarket. So grammar question. I will walk to up to the supermarket కాదు, off of the కాదు, up to, due to. So up to. So third one is the right answer. ఈ ప్రిపోజిషన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. కొన్నిసార్లు మనకు అర్థం కావు, ఎందుకంటే మన లాంగ్వేజ్కి మన స్ట్రక్చర్, తెలుగు లాంగ్వేజ్ స్ట్రక్చర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ డిఫరెంట్ కనుక. So there are problems in understanding. So right, 88. Noun clauses replace dash in a sentence. Noun clauses ఒక సెంటెన్స్లో దేన్ని రీప్లేస్ చేస్తాయి? ఇండివిజువల్ నౌన్స్నా, కాంపౌండ్ యాడ్జెక్టివ్స్నా, కాంపౌండ్ ప్రపోజిషన్సా, రిలేటివ్ ప్రొనౌన్స్, ఇట్లా ఏటిని రీప్లేస్ చేస్తాయి? ఇండివిజువల్ నౌన్స్ని రీప్లేస్ చేస్తాయి. రైట్. What is a noun clause? A noun clause is a type of subordinate clause or dependent clause that acts as a noun in a sentence. ఆ సెంటెన్స్లో ఈ నౌన్ క్లాజ్ అనేది నౌన్గా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ హూ యు ఆర్. సో ద నౌన్ క్లాజ్ ఇస్ హూ యు ఆర్ ఈజ్ ద నౌన్ క్లాజ్, యాక్ట్స్ as a సింగిల్ నౌన్.
ఒక నౌన్గా ఈ హూ యు ఆర్ అనేది ఒక నౌన్గా మనకి ఈ సెంటెన్స్లో ఉపయోగపడుతుంది. స్పెసిఫికల్లీ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. సో నౌన్ క్లాజెస్ చాలా ఉపయోగాలు ఉన్నాయి నౌన్ క్లాజెస్ అనేవి. అవి కూడా తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాంపౌండ్ యాడ్జెక్టివ్ అనేది కూడా సో ఉంది. ఇవన్నీ కాంపౌండ్ యాడ్జెక్టివ్స్. సో relative pronoun is a pronoun that's used to introduce a relative classని ఉపయోగించడానికి relative pronoun వస్తుంది ఇంట్రడ్యూస్ చేయడానికి. సో which, that, who and whom etc. these are the relative pronouns. 89. You ought to apologize. Choose the function of ought to in the above sentence. సో ought to అనేది ఈ సెంటెన్స్లో ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ought to? ఫాస్ట్ హ్యాబిట్ గురించి మాట్లాడుతుందా, కండిషనల్ స్టేట్మెంటా, మోరల్ ఆబ్లిగేషనా, ఫ్యూచర్ ఇంటెన్షన్? అవుట్ టు అనేది మోరల్ ఆబ్లిగేషన్, నువ్వు ఏదైనా చెయ్యాలి అని చెప్పేది. సో మోరల్ ఆబ్లిగేషన్ గురించి చెప్పేది ఈ అవుట్ టు అనే ఎక్స్ప్రెషన్. రైట్. సో లాస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఈజ్ ఎ డాక్టర్. ఈజ్ ఎ డాక్టర్ అనేది కరెక్ట్ యూజ్. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడా, ఆర్టికల్ తీసేయాలా, ద ఆర్టికల్ షుడ్ బి దానా అంటే ఏ కాకుండా దా ఉంచాలా. ఓకే, హౌ దే ఆర్ కన్ఫ్యూజింగ్. అసలు ఆర్టికల్ ఏం తీసేయమంటారా, లేకపోతే ఏ బదులు దీ పెట్టమంటారా? ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీనా, కరెక్ట్గా ఉందా? ద ఆర్టికల్ షుడ్ బి యానా. సో యాన్ రాయాలా, దా పెట్టాలా, అసలు దీన్ని ఒమిట్ చేయాలా, లేదా కరెక్ట్గా ఉందా? సో సింపుల్ క్వశ్చన్. సో యూ కెన్ ఈజీలీ, బట్ కొన్నిసార్లు డిఫికల్ట్ సెంటెన్స్ ఇస్తే అక్కడ మీరు పొరపాటు చేసే అవకాశం ఉంది. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ద డైరెక్ట్ ఆర్టికల్ ఈజ్ కరెక్ట్లీ యూజ్డ్. సో ఆర్టికల్ సంబంధించిన అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, కొంత ప్రాక్టీస్ తీసుకోండి. ప్రాక్టీస్ లేకుండా యూ కెనాట్ ఆన్సర్ వెల్. సో మీరేదో సింపుల్లే మనం చేయగలమనే ఆర్టికల్స్ అని అనుకోకండి. టేక్ ఇట్ సీరియస్లీ, వర్క్ ఆన్ ఇట్, యూ పుట్ మోర్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ పెడితేనే మీరు దీన్ని సక్సెస్ అవ్వగలరు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. Thank you guys.